కఠిన నిజాలు 38. సమాజంలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని నీచంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వాళ్లకు ఈ పోస్ట్ అంకితం. ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డంగా ప్రవర్తించే బలిసిన ప్రభుత్వ ఉద్యోగులు రేపటి కర్మకు శిక్షార్హులు. ఎదుటివారి గౌరవాన్ని నీవు తగ్గిస్తే నీకు రావాల్సిన అగౌరవాన్ని ఆ భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఏ నోటితో అయితే అధికారం ఉందన్న బలుపుతో గలీజు మాటలు మాట్లాడతావో రేపు అదే నోటికి పట్టెడన్నం కూడా దొరకదు పాపిష్టిగాళ్లకి. అన్యాయమైన నీచ బుద్ధి కలవారే అధర్మంగా నీచంగా ప్రవర్తిస్తారు. వారి వృత్తి ధర్మాన్ని మర్చిపోతారు. నీతి ధర్మం వదిలి ముష్టిగా లంచాలు తీసుకున్న వాళ్ళు ఈరోజు బాగుండొచ్చు, కానీ చివరికి 100% అడుక్కు తింటారు. ఇలాంటి వాళ్ళు చేసిన తప్పులకు వారి కుటుంబం కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తారు.